హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ మటన్ కీమా ఎలా చేయాలి అని మీకు చూపిస్తున్నానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా రోటీస్లోకి, చపాతీలోకి, ఇంకా రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇంకా చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే మటన్ తినలేకపోతారు. అలాంటి వాళ్ళకైతే ఈ మటన్ కీమా కర్రీ అయితే తినటానికి చాలా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో హోల్ గరం మసాలా కొంచెం వేసుకోవాలి. ఇంకా తేజపత్రి ఆకు కొద్దిగా వేసుకోవాలి. అదే బిర్యానీ ఆకు అంటాం కదా, దాన్ని కూడా కొద్దిగా వేసుకొని ఇవన్నిటిని వేయించుకోవాలి. కొద్దిగా వేగాక మనం ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలను చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. చాపర్ ఉన్నదనుకో చాపర్లో వేసుకుంటే మనకి గుండగా అయిపోతుంది. కీమాకి ఏంటంటే కీమా ఎలా ఉందో మనం ఉల్లిపాయ ముక్కలు కూడా అలాగే తరుక్కుంటే చాలా బాగుంటుంది. ఇంకా కీమాని కూడా చక్కగా మనం ఇలా కడిగి పెట్టుకోవాలండి. ఇలా మనం చిల్లుల గిన్నె ఉంటుంది కదా, అందులో వేసుకొని కడుక్కుంటే చాలా చక్కగా అయిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్ కొద్దిగా వచ్చాయి కాబట్టి ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం చక్కగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. లేకపోతే మనకి పచ్చివాసన ఉండి మనకి ఈ కూర అనేది టేస్ట్ బాగోదండి. ఇప్పుడు మనం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక ఇప్పుడు మనం కడిగి పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఈ కైమాని కూడా ఇందులో వేసుకోవాలండి. మేమైతే మటన్ కైమా అంటాం, కీమా అంటామండి. చాలా రకాలుగా అయితే పిలుచుకుంటాము. మా ఇంట్లో అయితే ఎక్కువగా చేస్తామండి. ఇంకా ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోలకి వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మటన్ ఈ కీమాను కొద్దిగా మనం వేయించుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక మనము చక్కగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ ఎగిరేంత వరకు మనము చక్కగా వేయించుకోవాలండి. చూసారు కదా, వాటర్ ఎగిరేంత వరకు మనము ఇలా కలుపుతూ ఉండాలండి దగ్గర ఉండి. ఇంకా ఇందులో కొద్దిగా మనము కారం వేసుకోవాలండి రుచికి తగ్గట్టుగా. ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చికెన్ మసాలా వేసుకోవాలండి. నేను చికెన్ మసాలా వేసినప్పుడు వీడియో అయితే మిస్ అయ్యిందండి. వీడియో తీయడం అంటే చాలా కష్టమండి. ఇంకా ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ రెండోసారి అయితే మనం వేయలేం కదా. ఇంకా రుచికి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మనం వీటిని చక్కగా కలుపుకోవాలండి. ఇంకా ఇది మనము ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. బాగా ఇప్పుడు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేసుకోవాలండి. ఇది మునిగేంత వరకు మనం వాటర్ వేసుకొని ఇంకా ఒక 7-8 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. మేము మాత్రం 7-8 విజిల్స్ అయితే పెట్టుకుంటామండి. మీరు చూసుకుంటూ మీ కుక్కర్లో మీరు ఎలా పెట్టుకుంటున్నారో అలా పెట్టుకుంటే సరిపోతుంది. 7-8 పెట్టుకుంటే మనకి కైమ అనేది చక్కగా మనకి బాగా ఉడుకుతుంది. ఇంకా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడైతే నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనము కుక్కర్ కప్పు పెట్టేసి విజిల్ పెట్టుకోవడమేనండి. ఇప్పుడు చూసారా, విజిల్స్ అయితే నావి వచ్చేసాయి. 7-8 అయితే నేను పెట్టుకున్నాను, 7 to 6 వరకు. ఇంకా ఇలా అయితే మనకి దగ్గరగా వచ్చేసింది చూసారా. ఇప్పుడు టేస్టీ మటన్ కీమా కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇంకా ఈజీగా చేసుకోవడం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.